వంద చిత్రంగా గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా చేయడం తన పూర్వజన్మ సుకృతమని సినీ నటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. సంక్రాంతి కానుకగా రానున్న శాతకర్ణి చిత్ర ట్రైలర్ను సాయంత్రం కరీంనగర్లో విడుదల చేయనున్న బాలయ్య ఉదయం కోటిలింగాల ఆలయాన్ని దర్శించుకున్నారు. దర్శకుడు క్రిష్తో కలిసి శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా సినిమా చిత్రీకరణ శరవేగంగా జరిగిందని బాలయ్య తెలిపారు. మంచి మిత్రులు దగ్గర ఇదేమిటండి శాంతి కోసం దేశాన్నంతా ఐక్యం చేయడం, ప్రపంచ వ్యాప్తంగా మన దేశానికి ఒక గుర్తింపునిచ్చిన ఆ మహానుభావుడి కథని నాన్నగారు తన వెన్నుముఖ మీద తెలుగు జెండాని ఆయన మోశారు. ఆయన కన్నబిడ్డగా ఈ ప్రపంచానికి ఈ యొక్క గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క చరిత్రను చాటి చెప్పడం బాధ్యతగా భావించారు. ఇంకేదో 2 నెలలు పడుతుంది ఈ సినిమా షూటింగ్ అనుకున్నారు. అటువంటిది ఎవరో ఊహించిన విధంగా సినిమా విస్తరణలో పరిచిన పంచపక్ష పరవాన్నంలా అద్భుతంగా ఆయన దర్శకత్వంలో సినిమాను అద్భుతంగా తీయడం జరిగింది.